వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాఠశాలలకు రాకుండానే రాజభోగాలు అనుభవిస్తున్నారని గుర్తించిన తెలంగాణ విద్యాశాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనధికారికంగా విధులకు గైర్హాజరైన 16 మందిని సర్వీస్ నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో పనిచేసే స్కూల్ అసిస్టెంట్స్ గీతారాణి, ఎస్జీటీలు విజయలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి, ఉమారాణి, ప్రభాకర్ రెడ్డి, అబ్దుల్ హమీద్, స్వప్న, మాధవి, నవీన్ కుమార్, ఎం ఉమాదేవి, క్రాంతి కిరణ్, జె ఉమాదేవి, నరసింహారావు, శైలజ, భాగ్యలక్ష్మి, కిరణ్ కుమారులపై వేటు వేశారు. 2005 నుంచి 2022 వరకు అనధికారికంగా విధులకు గైర్హాజరయ్యారని విచారణలో గుర్తించిన రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 5 దఫాలుగా వీరికి నోటీసులు ఇచ్చినా సమాధానం ఇవ్వకపోవడంతో ప్రభుత్వం సర్వీస్ నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ దీర్ఘకాలికంగా గైర్హాజరుపై ఆ ఉపాధ్యాయులు ఎలాంటి సమాధానం కూడా ఇవ్వలేదని, విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ దీర్ఘకాలికంగా గైర్హాజరైన 16 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓ సత్యనారాయణ తెలిపారు.